ఆయనకేం సంబంధం కుటుంబానికి అంటున్నాడు. కుటుంబం అంటే మరి తండ్రి లేని కుటుంబం ఏడున్నది చూసినావు మనం ఏడనన్నా? కొత్త వింత ఉన్నది బీజేపీ వాళ్ళు చెప్పే కొత్త స్టేట్మెంట్. నీ స్వయాన తన కొడుకైనప్పుడు తన పైన ఆరోపణలు వచ్చినప్పుడు దాన్ని నివృత్తి చేసుకోవాల్సిన బాధ్యత తన పైన ఉన్నది. తను మోరోవర్ మీ పార్టీ నుంచి ఉన్నాడు కాబట్టి మీ పార్టీ కూడా ఇక్కడ డ్యామేజ్ అవుతుందని సోయి లేకుండా సొప్పు లేకుండా మేమంతా అవుట్ రైట్గా బండి సంజయ్తో ఉన్నామంటే మరి మీరు చెప్పేటువంటి బేటీ పడావో బేటీ బచావో అనేటువంటి నినాదము పూర్తిగా ఇవాళ బేటా భగావో బేటా బచావో అన్నట్టుగా ఉండదు. సో ఇప్పుడు ఈ స్టేట్మెంట్కి పూర్తిగా బండి సంజయ్ ఇచ్చినటువంటి వాటికి ఇవాళ బీజేపీ పార్టీ చెప్పే వాటికి పూర్తిగా ఆపాదించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది తెలియజేస్తున్నా. అయితే ఇక్కడ జరిగినటువంటి పూర్వపరాలు ఏమి ఉన్నప్పటికీ కూడా నేను సాయంత్రం మీడియాతో మాట్లాడిన తర్వాత కూడా మళ్ళీ కొత్త స్టేట్మెంట్స్ ఏంటంటే తన కొడుకు నేను మేజర్ని మైనర్ కాదని ఇచ్చినటువంటిది. సో ఇలాంటిది కాదు, నా కొడుకు తప్పు చేయలేదని బండి సంజయ్ గారు ఓపెన్గా చెప్తున్నారు. నీ కొడుకు తప్పు చేయకపోతే భయం ఎందుకు? అలుగులు ఎందుకు దాచుకున్నాడు? బయటకు రండి. అలుగులో దాచుకున్నప్పుడు డెఫినెట్గా ఎవరు ఏమి తెలియనటువంటి చట్టాల పట్ల అవగాహన లేనటువంటి ఏమంటారు వ్యవస్థ పట్ల అవగాహన లేనటువంటి వాళ్ళు దాక్కున్నాడంటే ఒక అర్థం ఉన్నది, వాడు భయపడ్డాను అనుకుంటాం. మరి నువ్వు చట్టాన్ని గౌరవించేవాడే ఇవాళ చట్టం వైపుకి నిలబడకుండా దట్టు నువ్వు హోమ్ రిలవెంట్ కదా, హోమ్ రిలవెంట్గా ఉన్నటువంటి మంత్రిగా ఉన్న నీవే సోయి తప్పినంటే నువ్వు ప్రజాప్రతినిధిగా ఉండే అర్హత లేదు కాబట్టి ఇమీడియట్గా నువ్వు రిజైన్ చేయమని బండి సంజయ్ గారికి నా సలహా ఇస్తున్నాను. పోక్సో అంటే వెంటనే యాక్షన్ తీసుకోవడం, వెంటనే జైల్లో పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఆ శిక్షను బట్టి ఎన్ని సంవత్సరాలు అని చెప్పేసి కోర్టులు డిసైడ్ చేస్తాయి. కానీ ఇక్కడ పోక్సోలో అసలు సిట్ ఎందుకు ఏర్పాటు చేయాల్సి వస్తుంది? సిట్టు అసలు దేశంలో ఎక్కడ కూడా ఒకటి చెప్తా. మీరు ఇక్కడ చాలా మంది చాలా తప్పుడుగా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మీడియా కూడా కొంత బీఆర్ఎస్కి రిలవెంట్గా ఉన్నటువంటి మీడియా కూడా పచ్చిగా మీదేసుకొని పనిచేస్తున్నారు. నేనేమంటున్నానంటే జర్నలిస్టులు ఒక న్యూట్రల్ పొజిషన్ పోషించాల్సిన ఒక ఆడబిడ్డ లైఫ్, ఆ పిల్ల జీవితం, ఆ పిల్ల బయటకు వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఒక పిల్ల యొక్క కెరియర్, ఆ పిల్ల యొక్క లైఫ్ ఏందని కూడా మనం ఆలోచించుకోవాలి. అది ఏదైనా ఉండొచ్చు, ఒక సెకండరీ, ఎవరైనా ఉండొచ్చు సెకండరీ. బట్ ఇక్కడ జరిగిన దానికి 9వ తారీఖు సాయంత్రం కంప్లైంట్ వస్తే 10వ తారీఖు నాడు పూర్తిగా మోదీ గారి యొక్క ప్రోగ్రామ్ ఉండడంతో అంత బిజీ షెడ్యూల్లో ఉన్నారు. ముఖ్యమంత్రి గారు మర్నాడు వెంటనే ఇమీడియట్గా 11వ తారీఖు నాడు మీరు ఎందుకు దీన్ని డిలే చేస్తున్నారని డీజీపీ గారికి ఆదేశాలు ఇచ్చారు. సిట్ ద్వారా ఎంక్వైరీ. ఒక హోంశాఖ శాఖ మంత్రి కొడుకుగా ఉన్నప్పుడు తనపైన ఆరోపణలు వచ్చినప్పుడు ప్రభుత్వం అయినా అధికారులైనా కొంత ఆచితూచి ఆలోచిస్తారు. రేపేదైనా జరిగితే వాళ్ళ ఉద్యోగాలకు కూడా ఎసరవుతుంది. ఎవరైనా తొందరపడి ఏదైనా యాక్షన్ చేయడం వల్ల ఒకవేళ నిజంగా తప్పు లేకుండా కూడా తప్పు ఉన్నదని ఇక్కడ ఆరోపించబడి ఎక్కడ ఏమైనా కుట్ర జరిగితే కూడా దానివల్ల వాళ్ళ ఉద్యోగాలు కూడా ఊడుతాయి కదా, ఆలోచించుకుంటారు కదా. అది అందరికి తెలిసిన ప్రశ్న, నగ్న సత్యం కదా. దీనిని దాగుడు ముయాల్సిన అవసరం ఏమున్నది? తప్పు చేసిన వాడు శిక్షకరుడు అవుతాడు. మాకు ఎలాంటి శశభిషలు లేవు. బండి సంజయ్ పొద్దున్న లేస్తే కాంగ్రెస్ పార్టీ మీదనే పడతాడు. మరి అట్లాంటప్పుడు అవకాశం వస్తే మేము రాజకీయ కోణంలో స్వార్థంగా ఆలోచిస్తే మేము ఆయన పైన చేయాలి కదా, చేస్తాం కదా. మరి దీంట్లో ఇంకొక సెకండరీ థాట్ ఎందుకు వస్తున్నది? ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని ఎందుకు బద్నాం చేస్తున్నారు? సీతక్క మాట్లాడుతున్న ఆమెను ఎందుకు బద్నాం చేస్తున్నారు? కాబట్టి మీకు ఒకటే చెప్పదలుచుకున్నాను నేను, మీడియా వాళ్ళకైనా పబ్లిక్ అయినా ఎవరికైనా ప్రజాపాలనలో ప్రజలకి రక్షణ కోసమైనా, ముఖ్యంగా ఆడబిడ్డలన్నా, ఆడబిడ్డల ఆత్మగౌరవం అన్నా, ఆడబిడ్డల రక్షణ అన్నా మేము ఫస్ట్ ప్రయారిటీలో ఉన్నాము. ఈ దేశంలో ఎవరు చేయనటువంటి ప్రయారిటీలో మేము నిలబడ్డాం కాబట్టి 100% దాన్ని చేస్తాం, నిలబడతాం. తప్పు చేసిన వాడిని 100% అలుగులో లాక్కొస్తాం. నేను ఇప్పుడే చెప్పిన నీకు. అందుకే అయిపోయిన తర్వాత సిట్ వేసాము. సిట్ ద్వారా ఆమె ఎంక్వైరీ చేసి మొదలుపెట్టిన దాంట్లో అతను బాగోలో ఉన్నాడు, పరారులో ఉన్నాడు అని చెప్పారు. చెప్పినటువంటి దానికి కమిటీ తిరుగుతున్నాయి, టీములు కూడా అన్ని వరకు తిరుగుతున్నాయి. మేము ఓపెన్గా ఏం చెప్తున్నాం అంటే బండి సంజయ్ గారు మీ చిత్తశుద్ధిని చాటుకోండి. వాళ్ళ మేనమామ తండ్రి దొరకకపోతే మేనమామకు కూడా ఇచ్చున్నారు. ఇక్కడ మేనమామకు నోటీసులు ఇచ్చినారు. ఆ పిల్లోడు ఎక్కడున్నా తీసుకొని రావాల్సిన బాధ్యత మీద కూడా చెప్పడం జరిగింది. సో ఇవాళ కొన్ని మనము వేగ్గా మాట్లాడడం వేరు ఉంటుంది, టెక్నికల్గా అక్కడ జరిగేటువంటి వాటి పట్ల యాక్షన్ వేరుగా ఉంటుంది. కాబట్టి దాన్ని బట్టి మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. మాట్లాడే బీఆర్ఎస్ భజన బ్యాచ్కి అంతా నేను అడుగుతున్నా, 10 సంవత్సరాల్లో మీ హయాంలో జరిగిన అత్యాచారాలకు దిశ ఇన్సిడెంట్ అయి ఉండొచ్చు, మన సింగరేణి కాలనీలో 6 నెలల చిన్నారి చైత్ర అయి ఉండొచ్చు, మన వరంగల్లో జరిగినటువంటి పసికందును తల్లి ఒళ్ళో పొత్తిల్లో పడుకుంటే తీసుకెళ్లి అత్యాచారం చేసిన కేసు అయి ఉండొచ్చు. ఏడవండి సోకాల్డ్ లీడర్లంతా, సోకాల్డ్ మహిళా అక్కలంతా వచ్చి మాట్లాడుతున్నారు. ఇవాళ ఏడవండిరమ్మా మీరంతా ఎందుకు మాట్లాడాలి? ఆ రోజు కనిపించలేదా? అంటే పార్టీ మీద అధికారంలో ఉంటే మీరు ఏమి మాట్లాడరు, మూసుకొని అంటారు. పార్టీ అధికారంలో లేదు కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పైన దుమ్మెత్తిపోయాలని ఆలోచిస్తున్నారు. బంద్ చేయండి అట్లాంటి దగులుబాజీ రాజకీయాలు. సో నేనేం చెప్పాలని ఒకటే క్లియర్గా, మేము చిత్తశుద్ధితో ఉన్నాం. డెఫినెట్గా ఈ కేసులో ఆ ఆడబిడ్డ తరపున అన్యాయం జరిగితే ఆమె పక్షాన నిలబడడానికి ప్రభుత్వం కానీ పార్టీ కానీ చాలా స్పష్టంగా ఉంది. నిన్న పిసిసి మహేష్ అన్న కూడా మాట్లాడినారు, వాళ్ళ పక్షాన నిలబడతాం.
న్యాయం జరిగే వరకు తనతో ఉంటామని తెలియజేస్తుంది. అంటే మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మన గాంధీ భవన్ వేదికగా మాట్లాడుతూ సో కుల పెద్దలతో నిర్ణయించుకొని పెళ్లి వేసుకోండి అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే మైనర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయి మైనర్ బాలిక అని చెప్తూ అండ్ అలాగే మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఆ విధంగా పెళ్లి వేసుకోండి అని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వడం కరెక్ట్ కాదు. ఆమె ఒకటి ఇప్పుడు ఒకటి చెప్తా, పొన్నమన్న కరీంనగర్ నుంచి ఉన్నారు, మంత్రిగా ఉన్నారు కాబట్టి ఇమీడియట్ గా తను ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినారు. ఉన్నటువంటి దాంట్లో తనకు వచ్చిన ప్రాథమిక సమాచారం మేరకే తను చెప్పింది ఏంటి, అమ్మాయి మేజరా అన్నది వచ్చిన దాన్ని బట్టి తేలుతుంది. ఉన్నదాని నేపథ్యంలోనే కుల పెద్దలు ఇంకెవరైనా ఇంటర్ఫియర్ జనరల్గా తెలంగాణలో అలాంటివి జరుగుతాయి. ఆ సందర్భంలోనే ఆ అమ్మాయి విషయంలో చెప్పారు తప్ప ఆ అమ్మాయికి అన్యాయం చేయమని, ఆ అమ్మాయికి ఇష్టం లేకుండా చేయమని ఇక్కడెక్కడ పొన్నమన్న చెప్పలేదు. దానిని పిసిసి ప్రెసిడెంట్గా మహేష్ అన్న కూడా చాలా నీట్గా దానికి మాకు సంబంధం లేదు అని చెప్పడానికి అర్థం ఏంటంటే పెళ్ళి అనే పదం వచ్చింది కాబట్టి ఆ విషయంలో చెప్పారు తప్ప దీంట్లో ఏదో మాకేదో ఉన్నట్టుగా ఇంకేదో జరుగుతున్నట్టుగా దీనిని కాంట్రవర్సీ వైపుకు తీసుకెళ్ళొద్దని దయచేసి మీ అందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను.